ఓకే. శ్రీ రామాయ నమః. కార్తీక మాసంలో మరి పురాణ ప్రవచనం కానీ భగవద్గీత ప్రవచనం కానీ ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి మనకు కార్తీక పురాణం చెప్తానన్నమాట. భగవద్గీత కానీ భాగవతం కానీ ఇట్లాంటి పారాయణ చేయడము వినడం వల్ల మనకు జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయి అని చెప్పడానికి మనమే ఒక ఉదాహరణ చెప్పాలంటే. ఎందుకంటే ఇట్లాంటి గ్రంథాలు పఠించడం కానీ ఇట్లాంటి గ్రంథాలను వినడం కానీ జరిగితే మనలో పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు పోతాయి అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాల్లో విస్తృతంగా ఉంది ఆ విషయం. ఎట్లా వింటే పోతాయా చెబితే పోతాయా అంటే వింటే చెబితే మన యొక్క ఆలోచనలు మారుతాయన్నమాట. ఈరోజు చూడండి, కొంతమంది ప్రవచనం అనేటువంటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. కొంతమందికి ఇష్టం లేదు ప్రవచనం, అయినా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. కారణం ఏమంటే మాకు ప్రవచనం అంటే ఇప్పుడు ఇష్టమవుతుంది అన్నారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఎదురుగా. మన రేపల్లి రామాంజీ ఆయన ప్రవచనం అంటే పెద్దగా ఇష్టం లేదు, ఆయన ప్రవచనం అంటే ఇప్పుడు ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన ఆలోచనలో మార్పు వచ్చిందే లేదా? రామాయణం చెప్పడం వల్ల అక్కడక్కడ వినడం వల్ల ఆయనకి కనెక్ట్ అయిపోయినాడు. ఓహో, ఇది సరైనటువంటి మార్గము, ఇదే నేను పట్టుకోవాల్సిందేని ఆయనలో మార్పు వచ్చింది. ఇక్కడే ఎగ్జాంపుల్, వేరే ఎక్కడా లేదు మనకి. అట్లా మనం వింటూ ఉంటేనే దాని సారం తెలిసేది. ఊరికే ఒకరోజు 2 రోజులు దాన్ని వింటే దానివల్ల ఏముండదు. వింటూ వింటూ తినగా వేము తీయనుండు అంటారు. తింటూ ఉంటే వేపు కూడా తీయగా అవుతుందంట. అట్లా మనం వింటూ ఉంటే అది సాధనా మార్గంలోకి కూడా తీసుకువెళ్తుంది. అందరినీ కూడా ఆ సాధన అనుష్ఠాన మార్గంలోకి కూడా తీసుకెళ్తుంది. సత్యం అది. మనకు జయరామన్న గారు వాళ్ళు కూడా అంతే, ఎక్కువ ధ్యానంలో ఉంటారు. వాళ్ళు ఎక్కువ ధ్యానంలో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి అనుకుంటుంటారు. అట్లాంటి మంచి ఒక సత్సంగం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది మరి మన తెలుగు సార్ అయినటువంటి శేఖర్ సార్ కానీ, మరి వీళ్ళందరూ కూడా సురేష్ కానీ, రాము కానీ, ఆయన అక్కడ చూడు సూగూరు నుంచి వస్తాడు పాపం. ఆయన సైకిల్ వేసుకొని అంత దూరం నుంచి వస్తాడు. మన వర్షం వచ్చినాడు. అంటే ఒక కనెక్షన్ అది వినాలా. ఎందుకంటే చూడండి, ఈ కాలంలో ఎవరు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, ఏ గ్రంథాలని సరిగా చెప్పేవాళ్ళు లేరు. ఏదో ఘట్టమో ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి ప్రవచనం రూపంలో చెప్పవచ్చు. పూర్తి గ్రంథాన్ని ఎవరు ఆస్వాదించడం లేదు ఈరోజు. చూడండి, 7 రోజుల్లో చెప్పేస్తారు, ఏదో కొన్ని విషయాలు చెప్పేస్తారు, వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విషయాలు వెళ్ళిపోతారు. కానీ ప్రతి పదాన్ని మనం విడమర్చి చెప్పడం అనేటువంటి జరగదు. అట్లా మనం భాగవతం చేసుకున్నాం మేము, అది పుణ్యం మాకు. భాగవతం అనేటువంటిది కరోనా సమయంలో చేసినాం అనమాట. అట్లా అనమాట. తర్వాత రామాయణం మేమందరూ కూడా పాల్గొన్నాం. మేము రాకున్నప్పుడు రాము వీళ్ళందరూ కూడా దాంట్లో పాలు పంచుకొని వాళ్ళకి తెలిసినటువంటి కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా పాలు పంచుకున్నాం అనమాట. లక్ష్మీనారాయణ స్వామి చెప్పాడు కొన్ని రోజులు పాపము. ఇట్లా అందరూ, రామకృష్ణ సార్ అందరూ కూడా పాలు పంచుకోవడం అనేటువంటి జరిగింది. ఎవరో ఒకరు భగవంతుడు ఆ సమయానికి ఎవరితో ఒకరితోనో పలికిస్తాడు. మన యొక్క ఈ జ్ఞాన యజ్ఞం ఇది, ఆధ్యాత్మిక యజ్ఞం ఇది, భక్తి యజ్ఞం ఇది. అది యజ్ఞం, ఇది భక్తి కాదు, ఇది భక్తే యజ్ఞం అన్నమాట. కాబట్టి అట్లాంటి గొప్ప ఇది కలగడము, మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించడము, మీరందరూ కూడా రావడము మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పవచ్చు. ఇది ఈరోజు కాన్స్టెంట్గా రోజు ఇట్లా జరిగేటువంటి వ్యవహారం ఎక్కడా లేదు. ఈ ఊర్లో ఎక్కడా తీసుకోండి, నేనైతే చెప్తాను ఎక్కడా లేదు. ఏదో ఒక అర్ధగంట ఉండి ఏదో పారాయణం చేస్తారు, వెళ్ళిపోతుంటారు, అంతేగాని తర్వాత ఇంతమంది వచ్చి ఇంత విధిగా వినడం అనేటువంటిది ఎక్కడ ఉండదు. అది మనమందరూ ఎక్కడెక్కడ పుట్టినామో తెలియదు. భగవంతుడు మనల్ని అందరినీ కూడా ఇక్కడ కలిపినాడు ఈ మహత్ కార్యం కోసము, ఈ భక్తి యజ్ఞం కోసము, ఈ ఆధ్యాత్మికత యజ్ఞం కోసము మనకు కలపడం అనేటువంటి జరిగింది. అందులో కార్తీక మాసంలో దీపారాధన మహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కార్తీక పురాణంలో 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒక రాజు ఉండే చిన్న విషయము చెప్పండి. ఇన్ని రోజులు అందరూ ఏదో కోరసిచ్చి పాడతాండా, ఇప్పుడు ఆయనలో ఒక ఆశ ఇంకొకటి పుట్టింది. నేను ఇంకొక పాట పాడాలా, ఇంకొక పాట పాడాలి, అది నేను గమనిస్తా ఉన్నాను. లేదా ఎవడన్నా ఒకసారి పాడి ఉడికైపోతాడు. ఇప్పుడు ఏదన్నా కొత్తదనము ఇంకా అంటే నేర్చుకోవాలని
అదే తృష్ణ మన దృష్టి ఉండాలి. ఉండాలి. అది మనకు ఉన్నదాన్ని ఫస్ట్ మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. ఉంది మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటే అది గమనిస్తాను. ఏం లేదు కానీ లైక్ మాత్రం ఒకటి వచ్చింది మాకు. ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. బట్టి ప్రోలు అంటే ఇక్కడ బట్టి ప్రోలు ఈస్ట్ గోదావరి జిల్లా ఆయన ఎవరో ఒక ఆయన, మీరు చెప్తున్న ప్రవచనము మాకు చాలా బాగుంది, మేము చాలా ప్రభావితమైనాము. మా ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉంది, మీరు ఎప్పుడైనా రాండి మా అమ్మవారి గుడిని మా అమ్మవారి గుడిని సందర్శించేకి రాండి అని పెట్టినాడు ఆయన. అది ఆటోమేటిక్ ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా చూడండి. ఆయనకి నేనేం పంపలే, నేనేం పంపలే. నా యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి వీడియోస్, అంటే ఒక 500 ఉంటాయి వీడియోలు, చాలా ఉన్నాయి. నా పిల్లలు వాళ్ళని పెడతా ఉంటాం కాలేజీకి. నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ నేనేం ఏర్పాటు చేయాలి దీన్ని చేయాలని. అప్పుడు కరోనా రావడం వల్ల మా కాలేజీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి పిల్లలకి పాఠాలు చెప్పాల్సిందే అని చెప్పినారు అన్నమాట. ఆ ఫోర్స్తో చేశాను ఆ రోజు అంతే. నేను ఆ పాఠాలు చెప్పడం కోసమే చేశాను. ఆ పాఠాలు చెప్పిన తర్వాత ఇంక మీ ఊరికే ఎందుకు ఉండాలని ఏదో 4 విషయాలు నాకు తెలిసినవి ఏదైనా చెప్తుందాము అని చెప్పేసి నేను చెప్తూ ఉంటే అది ఇప్పుడు ఛానల్గా మారిపోయింది అనమాట. అట్లా ఆయన అక్కడి నుంచి పెట్టినాడు, మాకు అమ్మవారి గుడి ఉంది, అసలుకి ఎవరు ఈడు చెప్పేవాళ్ళే లేరు, అసలుకి ఏదన్నా కార్యక్రమమే లేదు, మీరు ఎప్పుడన్నా వచ్చేసి సందర్శించండి అని చెప్పినాడు అనమాట. అది చాలా ఇదైంది. నీ ప్రాబ్లం లేదు, లైక్ కొట్టాల లైక్ అవన్నీ దానికోసం నేను దాన్ని ప్రారంభించలేదు. కొంతమందికి తెలుసు అనుకో, లైక్ కొట్టే కొడతారు. మా ఇట్లా ఊరికి వినేవాళ్ళమే మేము, లైక్ కొట్టేది మాకు రాదు, మాకు ఇండేది ఇష్టం అంతే. అట్లా వాళ్ళు ఏం చేస్తారు? అట్లా దానికి వేచి ఉంటాము. సుధాకర్ సార్ వస్తాడా ఇందామని వేచి ఉంటాము, అంతేగాని మాకు లైక్ కొట్టాలని కానీ దాని నుంచి ఏదో ఇది చేయాలని కానీ నాకైతే ఆ ఆబ్జెక్టివ్ అయితే లేదు. అవునవునవును. ఇంకోటి సార్ బెటర్, అదే రింగా పెట్టమాట ఇలా దానికి బెటర్. ఇప్పుడు చేయటవన్నీ నాకు రోజు జరుగుతా ఉంది అంటే చాలా గ్రేట్. మీరు ఆయన ఎన్నో సత్సంగాలకి దానికి వచ్చినట్టు ఎక్కడ కానీ ఇట్లా జరగలేదు అంటాడు. ఎక్కడా లేదండి. వారానికి ఒక తూరు జరిగితే అది 1 గంట సేపు, అది గంట సేపు, అది ఏమి పెద్దగా కానీ ప్రతిరోజు జరుగుతుందంటే చాలా. అవునవును, మనకు అది ఏం స్థాన బలమో, మరి భగవంతుని బలమో, ఏమో మరి భక్తుల బలమో, మా బలమో, ఏదో సంథింగ్ ఆంజనేయ స్వామి, ఏటిగడ్డ ఆంజనేయ స్వామి బలము, మరి భగవంతుని యొక్క బలమే ఉంటుంది. మన బలమేమి ఉండదు, వాళ్ళ యొక్క బలంతో. ఒకరు మారితే చాలు సార్. ఇంతమంది పోయినారు కదా, ప్రతి ఒక్కరికి ఒకటి నెరవేరిన కోరికలు. మన కవిరా మంచిగా కోరికన్నాడు కాకపోతాను. ఎన్ని ఏళ్ళకి 14 ఏళ్ళ తర్వాత, 14 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టుకుంటున్నాను. మా జాతకంలో, మా హస్బెండ్ జాతకంలో కట్టరు అన్నారు. సర్లే అనుకొని సైట్ తీసుకున్నా, వెంటనే ఇల్లు కట్టేసి. మాదే కదా సార్, మీకు తెలుసు కదా, పోయినట్టు నుంచి ఇల్లు కట్టేసింది అది. మా అబ్బాయికి హెల్త్ బాగుండలేదు, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఎవరు నాకు హెల్ప్ చేశారు అనమాట. చూడండి ఆటోమేటిక్ గా చాలా ప్రాబ్లం ఉంది మా పెద్ద అబ్బాయికి, అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సిందే. అట్లాంటిది భగవంతుని దయ వల్ల ఆ రోజు హెల్ప్ కావడం జరిగింది, అట్లా అయిపోయింది. ఇట్లా చాలా జరిగినాయి అందరికీ కూడా, అందరి జీవితాల్లో కూడా మంచి జరిగింది. అవునవును, ఏరు పోయింది అక్కడ. అక్కడ ఏరు భాగవతం చెప్పేటప్పుడు అంతా ఏరు పోయింది అనమాట. అక్కడ నీళ్లు కూడా వచ్చి ఆ ప్రాంతం బాగా అసలు గుడి వరకు కూడా వచ్చినాయి నీళ్ళు. రామన్ చెప్పుడు అనేవాడు, ఇప్పుడు ఏర్పారాలా అనేటువంటి వాడు. ఆయన సంకల్పం నెరవేరింది. ఏరు పారుతుంది సార్ వాడు, మనం భాగవతం చెప్తే ఖచ్చితంగా పారుతుంది చూడండి మొదలు నుంచి అనేవాడు అనమాట. ఇక్కడ ఏరు పారుతుంది సార్ అనేటువంటి వాడు, అది పారిచ్చే వచ్చి ఆయన సంకల్పం 3 సార్లు మేమంతా దాంట్లో ఆనందంగా చూస్తాం. ఏదో చెప్పలేని ఇది మాత్రం ముందే చెప్పా, ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉందని చెప్పాను. ఎందుకంటే సన్యాసి మఠాలు అని పూర్వకాలంలో అక్కడ సన్యాసులు వచ్చి రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఏటిగడ్డ దగ్గర
రెస్ట్ తీసుకుని మళ్ళీ వేస్ట్ కూడా కాదు అసలు ఎట్లాంటి దేలు ఉంటాయి అట్లుండే దానిపై మా టీం అంతా పోయి డబ్బులు కలెక్ట్ చేసి 8 లక్షలు కలెక్ట్ చేసి మేము ఎవరిని ఫోర్స్ చేయలేదు ఆయన ఎట్లా వచ్చేసిన అంతా కలెక్ట్ చేసి చేసిండేది మేము ఆ భాగవతం జరిగేటప్పుడే జరిగింది అదంతా సార్ నేను పాదయాత్ర పోవడానికి కారణమే ఏటుగడ్డ 100% చెప్పాలి. అట్లా బాగా జరిగింది మంచి విషయాలు. ఓకే, ఇక్కడ దీపారాధన మహస్యాన్ని చెప్తున్నారు. దీపాన్ని మనము గోపురం దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలంట. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆముదంతోనైనా కానీ మనము దీపారాధన చేయాలంట. ఆ దీపారాధన ఒకవేళ చేయకుండా పోయినా దీపము కొండెక్కేటప్పుడు కొద్దిగా దానికి తోసినా కూడా మనకు ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి ఒక మహారాజు ఉండేటువంటి వాడు అనమాట. ఆయనకి సంతానం లేకుండా పోవడం వల్ల ఆయన గోదావరి తీరంలో తపస్సు చేయడం ప్రారంభించినాడంట. అప్పుడు పిప్పలాద మహర్షి అనేటువంటి వాడు అతను వచ్చి, ఏమయ్యా మహారాజా, నువ్వు కార్తీక మాసంలో ఈ జపాలు తపాలు చేసుకుంటా ఉన్నావు కదా, రాజ్యాన్ని వదిలేసి వచ్చినావు, ఇట్లా రావచ్చునా నువ్వు అని చెప్పాడు. అంత బిజీగా ఉండేటువంటి వాడు నువ్వు, కాబట్టి నువ్వేం చేస్తావంటే దీపారాధన చేయవయ్యా, నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు ప్రజల్ని పాలించాలా, నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు అని చెప్పినాను. నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా దీపారాధన చెయ్యి, నువ్వు తపస్సు చేసుకుంటూ కూర్చుంటే రాజ్యంలో ఏమైపోవాలో నువ్వు చూసుకోవాలి కదా, కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలని చెప్పేసి కర్తవ్యాన్ని గుర్తు చేసినాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే దీపారాధన చేశాడు. దీపారాధన చేసిన తర్వాత ఆయనకు ఒక పుత్రుడు జన్మించినాడు. శత్రుజిత్తు అనేటువంటి నామకరణాన్ని చేసినాడు. నామకరణాన్ని చేసిన తర్వాత వాడు విపరీతంగా గారాభం ఉండడం చేత వాడేమైపోయినాడంటే విపరీతంగా చెడు తిరుగుడులకు బానిసైపోయినాడు. చెడు తిరుగులకు బానిస కాకుండా పోవడమే కాకుండా ఒక బ్రాహ్మణ స్త్రీని ప్రేమించినాడు. పోయి రాజు ఒక బ్రాహ్మణ స్త్రీని కూడా ప్రేమించినాడు. ఆ బ్రాహ్మణ స్త్రీకి వచ్చేసి పెళ్ళి అయిందనమాట. అయినప్పటికీ కూడా ప్రేమించినాడు. వీళ్ళిద్దరూ కూడా రహస్యంగా ఎక్కడెక్కడో కలుసుకునేటువంటి వాళ్ళు అనమాట. ఈ విధంగా కలుసుకుంటూ ఉంటే ఒకరోజు కార్తీక పూర్ణిమ రోజు ఈ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. వీళ్ళు ఎలాగైనా కూడా ఈరోజు ఇద్దరిని చంపేయాలా, నా భార్యని రాజకుమారుని ఇద్దరిని చంపాలని చెప్పేసి కత్తి తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆ భర్త ఎలాగైనా వీళ్ళిద్దరిని చంపేయాలని చెప్పేసి. అప్పుడు అక్కడ కార్తీక పౌర్ణమి జరుగుతూ ఉంటే గుడి వెనకాల పోయినారు. అక్కడ చీకటిగా ఉంది కదా అని చెప్పేసి దీపం వెలిగించినారు. అంటే ఆమె కొంగు తీసుకొని ఆమె కొంగులో కొద్దిగా చీరను తీసుకొని దాంతో ఈయన దీపం వెలిగించినాడు. ఈ రాజకుమారుడు దీపాన్ని వెలిగించినాడు. దీపాన్ని వెలిగి మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చేసి ఇద్దరిని పొడి చేసినాడు. ఇద్దరిని పొడి చేయడమే కాదు, తను కూడా పొడి చేసుకున్నాడు. తను కూడా పొడి చేసుకుని ముగ్గురు చనిపోయినారు. అప్పుడు శివదూతలు విష్ణుదూతలు వచ్చినారంట. విష్ణుదూతలు వచ్చిన తర్వాత శివదూతలు యమదూతలు వచ్చినారు. శివదూతలు వచ్చేసి వీళ్ళిద్దరిని కైలాసాన్ని తీసుకుపోతున్నారు. ఈయన యమలోకం తీసుకుపోతున్నారు. ఈయన్ని చంపిన అతన్ని బ్రాహ్మణుడిని. ఏమయ్యా ఇది ఏమన్నా న్యాయం ఉందా? ఇది ఏమన్నా న్యాయం ఉందా? వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తున్నారు కదా, ఏమన్నా న్యాయం ఉందా అని చెప్తే వాళ్ళు శివదూతలు ఏమన్నారంటే వీళ్ళ జాతకంలో అట్లా రాయబడింది, మేమేమి చేయలేము, కానీ కార్తీక మాసం రోజు దీపాన్ని అంటించినటువంటి వాళ్ళకి శివ సాయుధ్యం దొరుకుతుంది. వీళ్ళు దీపాన్ని అంటించినారు కాబట్టి వీళ్ళకి మేము రూల్ ప్రకారం ఇవ్వాల్సిందే, రూల్ ప్రకారం శివ సాయుధ్యాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి దీపాన్ని అంటించినారు, వాళ్ళిద్దరూ గుడిలోనే అంటించినారు. కాబట్టి వీళ్ళకి శివ సాయుధ్యం ఇస్తాము అని. నువ్వు ఇద్దరిని బ్రాహ్మణుడే ఇద్దరిని చంపినావు నువ్వు, కాబట్టి నువ్వు యమలోకం పోవాల్సిందే అన్నాడు. అప్పుడు రాజకుమారుడు ఏమన్నాడంటే, స్వామి నేను దీపాన్ని అంటించిన దాంట్లో ఒక అర్ధ భాగము నేను బ్రాహ్మణునికి ఇస్తాను అన్నాడు. పుణ్యఫలం
బ్రాహ్మణుడు ఇది రాజకుమార్, రాజకుమారుడు. నేను దీపాన్ని అంటించినాను కదా, ఈ దీపంలో 50% పుణ్యాన్ని నేను నాకు చంపినటువంటి బ్రాహ్మణునికే ఇస్తాను, కాబట్టి అతన్ని మీరు క్షమించండి అని చెప్తే, ఓహో క్షమాగుణము నీకు బాగుంది కాబట్టి ఆ విధంగా అతనికి ఇచ్చి ముగ్గురిని మేము కైలాసం పిలిచిపోతాము అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కైలాసం పిలిచిపోయినారు. వాళ్ళ ముగ్గురిని అంటే రాజకుమారునికి తను చంపినప్పటికీ కూడా, బ్రాహ్మణుడు చంపినప్పటికీ కూడా క్షమాగుణాన్ని ప్రదర్శించినాడు కాబట్టి మేము ముగ్గురిని కైలాసానికి తీసుకుపోతున్నాము అని. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే 4వ రోజు క్షమాగుణంతో దేనైనా కూడా సాధించవచ్చును, క్షమించడం అనేటువంటిది నేర్చుకోవాలా అనేటువంటిది మనం నేర్చుకోవాలి అని చెప్పేసి 4వ రోజు మనకు అధ్యాయం తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా భాగవతాల్లో మనకు శేషుడు అనేటువంటి ఆయన తపస్సు చేస్తాడు, బ్రహ్మదేవుణ్ణి ఒప్పించిన తర్వాత ఈ భూభారాన్ని మోయడానికి అతను సిద్ధమవుతాడు. ఎందుకంటే అతను తపస్సు ఎందుకు చేస్తాడంటే, నాగులు చాలా శత్రు స్వభావం కలిగినటువంటి వాళ్ళతో నేను ఇమడి లేకుండా పోతున్నాను, అందువల్ల ఆ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా శేషుడికి సహాయకుడుగా ఉండమని గరుడుని కూడా కోరుతాడనమాట. ఎవరు? ఇంద్రుడు గరుడుని కూడా కోరుతాడు, ఇతనికి సహాయంగా ఉండవయ్యా అని చెప్పేసి ఆ విధంగా కోరుతాడు. ఎందుకంటే ఈ నాగుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా బ్రతికించాలా. ఎందుకంటే జనమేజయుడు యాగం చేస్తున్నాడు, ఆ జనమేజయుని యాగంలో అందరూ పడిపోతారు, మంత్రాలు చెప్తా అంటే సార్ అందరూ పడిపోతారు వచ్చి, దీన్ని ఎట్లయినా కూడా ఆపల్లా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, నాగులకు తల్లి అందులో ఇంకోటి ఏమంటే శాపం కూడా ఇచ్చింది ఆయన కద్రువ. ఏమిచ్చింది? మీరెవరు కూడా గుర్రానికి ఇది కాకుండా పోతే అందరూ వెళ్ళిపోతారు, సర్వనాశనం అయిపోతారు. కద్రువ ఇచ్చింది. మీరెవరు కూడా గుర్రానికి ఈ విధంగా సొంత తల్లే ఇచ్చింది అనమాట. అందులో కర్కోటకుడు అనేవాడే చుట్టుకొని ఉండేది, మిగతా వాళ్ళు ఎవరు చుట్టుకోలేదు. కాబట్టి ఆ విధంగా మీ ఈ శాపాన్ని ఎలా తప్పించాలి అని చెప్పేసి ఇక్కడ ఉగ్రసేనుడు చెప్తున్నాడు. కద్రువ ఇచ్చిన శాపాన్ని విన్న వాసుకి ఈ శాపాన్ని ఎలా తప్పించాలి అని ఆలోచిస్తున్నారు. అనంతరం ఐరావతుడు మొదలైన ధర్మపరాయణులైనటువంటి సోదరుల్ని బంధువుల్ని పిలిచి శాపాల నుంచి తప్పించుకోవడానికి వాసుకి వారందరితో ఆలోచన చేసినాడు. వాసుకి ఇలా అన్నాడు, మనకు తల్లి ఇచ్చిన శాపం అందరికీ తెలిసిందే కదా, ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి అందరూ కలిసి మనం ఏదైనా ఆలోచిస్తాము అని వాళ్ళు ఆలోచన మొదలు పెట్టడం అనేటువంటిది జరిగిందనమాట. అందరి శాపాలకు విరుగుడు ఉంటుంది కానీ తల్లి ఇచ్చిన శాపానికి ఎక్కడ ప్రతీకారం ఉండదు. తల్లి ఇచ్చిన శాపము ఖచ్చితంగా నెరవేరుతుందనమాట, అది నో డౌట్ అట్ ఆల్. అందుకే తల్లిని మనం బాధించకూడదు అని చెప్తారు. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా తనను బాధించినప్పటికీ కూడా శాపం ఇవ్వదు, బాగానే ఇస్తుంది. సినిమా చూపిస్తారు అట్లా. ఏం రమేష్? భార్యకి చాలా స్వార్థం అమ్మ. చూడమ్మా, భార్య చేసిన పూజ భార్యకే ఉంటుంది. ఉంటుంది భార్య స్థానము తల్లి తర్వాత స్థానమే. ఎందుకంటే గోత్రాన్ని మార్చుకుంటుంది, ఇంటి పేరును మార్చుకుంటుంది, అందరినీ వదిలేసి వస్తుంది. అంటే భార్య స్థానము 2వ స్థానం ఉంటుంది. కానీ భార్య ఏదైతే చేస్తుందో భర్తకి ఏమీ రాదు. భర్త చేస్తే 50% వస్తుంది. మీరు కూడా చేసినారనుకో 100+50 150 అవుతుంది. మీరు చేసింది 100, వాళ్ళు చేసింది 100% మీకు ఇది అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ భార్య అనేటువంటిది 2వ స్థానం ఖచ్చితంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో అందరి శాపాలకు విరుగుడు ఉంటుంది కానీ తల్లి ఇచ్చిన శాపానికి ప్రతీకారం లేదు. అవినాశి, అప్రమేయుడు, సత్యస్వరూపుడు అయినటువంటి బ్రహ్మదేవుని ఎదుటనే తల్లి మన శాపం ఇచ్చింది. ఆ మాట వింటేనే నాకు హృదయం వణికిపోతా ఉంది అని చెప్తున్నారు. మనమందరము సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే మన తల్లి ఆ శాపాన్ని
బ్రహ్మదేవుడు కూడా ప్రతిఘటించలేదు. బ్రహ్మదేవుడు కూడా ఊరికే అయిపోయినాడు ఆయన. కాబట్టి ఈ కారణం చేత మనమందరం చక్కగా ఆలోచిస్తాం. పాములన్నింటికీ శుభం కలిగేటట్లు ఆలోచిస్తాం. ఆలస్యం చేయకూడదు. మనలో బుద్ధివంతులు, ఉపాయాన్ని ఆలోచించే నేర్పరులు ఉన్నారు. మనమందరూ కలిసి ఆలోచిస్తే తప్పకుండా ఈ కష్టం నుంచి బయటపడతాము అని చెప్పడం జరిగింది. పూర్వం దేవతలందరూ కలిసి గుహ నుంచి వెలువడిన అగ్ని నుంచి రక్షించుకున్న విధంగా మనం మనల్ని రక్షించుకోవాలి. సర్ప వినాశనానికి జయమేజయుడు ప్రారంభించే సర్పయాగం జరగకుండా ఏం చెయ్యాలి, సర్పయాగానికి ఎలా విఘాతం కలిగించాలి అని వాళ్ళు అంతర్మదనం అనేటువంటిది వాళ్ళలో ప్రారంభమైందన్నమాట. వాసుకు చెప్పిన మాటలను అంగీకరించి కద్రుపుత్రులంతా సమావేశమైనారు. వాళ్ళు అక్కడ ఆలోచన పరులైన బుద్ధిమంతులతో ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో కొందరు ఇలా చెప్పారు, మనం బ్రాహ్మణ వేషంలో జనమేజయుని దగ్గరికి వెళ్ళి భిక్షుక రూపంలో వెళ్ళి యజ్ఞం జరపవద్దని ప్రార్థిస్తాము. మనం బ్రాహ్మణ వేషంలో వెళ్దాము, భిక్షుక రూపంలో వెళ్ళి ఈ యజ్ఞాన్ని జరపవద్దని ఒకసారి ప్రార్థిస్తాం ఆయన్ని అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరికొందరు ఇలా అన్నారు, మనలో మహాపండితులు అనుకునేవారు అతనికి మంత్రులుగా చేరుదాం, నమ్మకం కలిగించేటట్లు ప్రవర్తించి అతనికి మంచి మాటలతో యజ్ఞాన్ని చేయకుండా చేస్తాము అని కొంతమంది అన్నారు. తర్వాత జనమేజయుడు కార్యసిద్ధి కోసం మనల్ని సలహా అడిగినప్పుడు యజ్ఞం జరపకుండా సలహా ఇచ్చి నివారిద్దాం. ఒకవేళ మనల్ని సలహా ఇచ్చినాడు అనుకో, యజ్ఞం జరిపోద్దండి అని చెప్పి చెప్తాం. బుద్ధిమంతుల్లో ఉత్తమమైనటువంటి రాజు చాలామంది ఇష్టలైన మనలను యజ్ఞం కోసం అడుగుతాడు. అప్పుడు మనం వద్దని చెప్దాము ఖచ్చితంగా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇట్లా అనేకమైనటువంటి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా సలహా అడిగినప్పుడు ఆ యజ్ఞం గురించి అనేక భయంకరమైన దోషాలు ఉన్నాయని చెప్పి ఏవేవో కారణాలు చూపిస్తూ సర్పయాగాన్ని జరగకుండా చేస్తాము, ఇది మంచిది కాదయ్యా, ఈ విధంగా సర్పాలు యాగంలోకి పడడం మంచిది కాదు, అపశకనము అని చెప్పేసి ఈ విధంగా అనేక రకాలుగా చెప్పి ఎలాగైనా కూడా ఈ యాగాన్ని చేయకుండా చేస్తాము అని చెప్పినాడు. అలాగే సర్పయాగ విధానం తెలిసి రాజకార్యం చేయాలనుకునేటువంటి యాగోపాధ్యుని మనం కాటు వేస్తే చనిపోతాడు, యజ్ఞము చేయించే అతడు చనిపోతే యజ్ఞం జరగదు కదా. చూడండి ఎంత చూడండి, యజ్ఞం చేసేవాడినే కాటు వేసేస్తాం లాస్ట్కి ఇట్లా చేసినారు. యజ్ఞము చేసేటువంటి వాడిని కాటేసినారు. ఇప్పుడు అట్లా అయిపోయింది మనకి. ఆ విధమైనటువంటి అంటే చూడండి ఎంత అసూయ ఉంది వాళ్ళకి, ఎంత దురాలోచన ఉంది. ఇంతకుముందు మంచిదే బాగానే ఉంది, కానీ ఇక్కడ లాస్ట్కి ఏం కన్క్లూడ్ చేసినారు, యజ్ఞం చేసేవాడినే చంపేస్తాం లాస్ట్కి. అంటే మనలో దైవత్వమే చంపేస్తాము అని లాస్ట్కి. ఒక వ్యక్తి ఉండేవాడంట, ఆయన ఒకసారి వస్తూ ఉంటే ఒక యువకుడు వస్తున్నాడంట. ఆ యువకుడిని చూసి, ఏమయ్యా ఎలా ఉన్నావు అంటే, స్వామి నేను ఎన్ని ఉద్యోగాలు చేసినా నాకేమీ రావడం లేదు, నాకు తినడానికే చాలా కష్టంగా ఉంది, నాకు ఏం చేయమంటారు నాకు అని చెప్పేసి నేను పెద్ద ఆయన్ని అడిగాడంట. సరే అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, నేను నువ్వు కలిసి బిజినెస్ చేస్తాంలే అన్నాడు. మన ఇద్దరు వాటాలు పంచుకుందాం అన్నాడు. సరే స్వామి నాకు 10% ఇవ్వండి, మీరు 90% తీసుకోండి అన్నాడు. ఆ పెద్ద ఆయన ఉండలేదా, నీకు 90% నాకు 10% అన్నాడు. ఇదేమయ్యా జాక్పాట్ కొట్టినట్లుంది నాకు ఈరోజు, ఇదేం జాక్పాట్ కొట్టినట్లుంది అసలుకి. నాకు 90% అంటున్నాడు, ఆయనేమో 10% తీసుకుంటానంటున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ వ్యాపారానికి పోయినాడంట. ఆ పిల్లవాడు అనతి కాలంలోనే ఆ వ్యాపారాన్ని 3 ఇంతలుగా చేసేసినాడంట. 3 ఇంటర్లుగా చేసిన తర్వాత ఒకరోజు ఆలోచించినాడంట, ఇతనికి 10% నేను ఎందుకు ఇవ్వాలా, ఈయన ఎప్పుడు కూడా దీనికే రాడే, ఫ్యాక్టరీకి రాడు, దేనికి రాడు, ఈయనకి 10% కూడా ఎందుకు ఇవ్వాలా, 100% కూడా నొక్కేస్తే మేలు కదా అని ఆలోచించినాడంట. ఆలోచించి 10% ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించినాడంట. అదే మన కథ. భగవంతుడు మనకి 90% ఇచ్చి 10% సమయాన్ని కేటాయించండి రా, ఆ మానవ జన్మ ఎందుకు వచ్చిందో అని చెప్పేసి ఇస్తే ఆ 10%ని కూడా మనం వేరే దాంట్లోకి వాడుకుంటాము.
భగవంతుడు ఇప్పుడు మనకు 90% ఇచ్చేసినాడు కలియుగంలో. 10% అన్నా కనీసము నాకు ఇవ్వండి రా, కనీసం మీ దాంట్లో మీ సమయమో, మీరు చేసేటువంటి సాధనో, మీరు చేసేటువంటి పుణ్యకార్యమో, మీరు చేసేటువంటి ఆరాధనో 10% నాకు ఇవ్వండి, మీకు 90% ఫలితాలు వచ్చేటట్టు చేస్తాను అంటే ఆ 10% కూడా ఎందుకు ఇవ్వాలి స్వామి, ఆ 10% వాడుకుంటాము అని చెప్పి ఆ 10% కూడా వాడుకొని ఆ 10%తో లోకాభిరామాయణాన్ని మాట్లాడుకుంటూ ఇప్పుడు జగన్ గొప్ప, చంద్రబాబు గొప్ప అనేది ఎవరు ఇద్దరు గొప్ప వాళ్ళే, ఎవడి పాడు కొట్టేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి గురించి నువ్వేం మాట్లాడుకునేది? మనం ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వాడిని మాట్లాడుకున్నాం, వాడే గొప్పవాడంట. మనం ఇద్దరు కూర్చొని మూడో వాడి గురించి మాట్లాడుతామే, వాడే గొప్పవాడంట. వాడు మీ ఇద్దరి మధ్యలో వచ్చినాడంటే వాడు గొప్పవాడే కదా. కాబట్టి మనము పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, భగవంతునికి చేరువు కాకుండా, మానవ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా ఈరోజు మనము ఈ విధంగా వ్యర్థంగా గడుపుతున్నామంటే ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు చెప్పండి. ఆ విధంగా ఇక్కడ ఆయన్నే కాటేస్తామని చెప్పేసి అన్నారు. దయాళులు ధర్మాత్ములు అయినటువంటి కొందరు నాగులు వారి మాటలను ఖండిస్తూ ఇలా అన్నారు, మీరు చెప్పిన ఆలోచన సమంజసం కాదు, బ్రహ్మహత్య ఎప్పటికీ శుభప్రదం కాదు. మంచివాడు బాగా చెప్తాడు ఆయన. బ్రహ్మహత్య చేయకూడదయ్యా, మనము ఈ యాగంలో ఉండే పండితున్నే చంపేస్తామంటున్నారు, ఇది చాలా అన్యాయం, ఇది అట్లా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, ఉండేదే ఆల్రెడీ అమ్మనే శాపం ఇచ్చింది, ఇంకొక హత్య చేసినట్టుగా ఉంటుంది, మనము ఆ విధంగా చేయకూడదు అని చెప్పినారు. అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు కదా. అట్లా మీరు చెప్పిన ఆలోచన ఆపద సమయంలో శాంతంగా మంచి ఆలోచన చేయాలి. చూడండి, ఇది చాలా మంచి పదం. మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మనము కొద్దిసేపు స్థిమితంగా ఆలోచన చేయాలన్నమాట. అప్పుడు మనకు ఆలోచన దొరుకుతుంది. మనకు ఆపద వచ్చినప్పుడు మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏం చేయాలి. ఒక 5 నిమిషాలు ఆ కొండంత ప్రాబ్లంని గోరంత సహనం తీసేస్తుందంట. ఆ సహనము మనము చేసుకోవాలి. కొద్దిగా ఆలోచించగలిగితే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. వాటి కొంతగా మనం ఆలోచించాలా. కాబట్టి ఉత్తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆలోచించాలి. కష్టాల్ని పోగొట్టడానికి ఒకదాని తర్వాత మరొక అధర్మాన్ని చేస్తే ప్రపంచమే నాశనం అవుతుంది అని చెప్తున్నాడు. మనం కష్టాన్ని పోగొట్టుకోవాలంటే ఒకదాని తర్వాత అధర్మాన్ని చేస్తూ ఉంటే, ఒకదాని తర్వాత ఇంకొక అధర్మాన్ని చేస్తూ ఉంటే ప్రపంచమే నాశనం అవుతుంది. కాబట్టి మరికొందరు నాగులు మనం అందరూ కామరూపులం కాబట్టి విద్యుత్తో కూడిన మేఘాలుగా మారి యాగాగ్నిలో వర్షిస్తే వర్షం జరగదు కదా. మనం ఎన్ని రకాలుగైనా మారిపోతాం కదా, మనం అందరూ కూడా మేఘాలుగా మారిపోదాం, అక్కడి నుంచి వర్షం కురిపిస్తాం, అది ఆరిపోతుంది, మనము పడే ఛాన్సే లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటున్నారు. ఎన్ని రకాలుగా అంటున్నారు. యజ్ఞంలో ఉపయోగించే శుక్రాబ్దం రాత్రికి వెళ్ళి అపహరిస్తాం, అప్పుడు యజ్ఞం విఘాతం కలుగుతుంది కదా. శుక్రాబ్దం అంట ఏదో అంటే అదే పదార్థం ఏదో ఉపయోగిస్తారు దాంట్లో, దాన్ని ద్రవ్యాన్ని మనము అపహరించేస్తాం అందరూ పోయి, కామరూపులు కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచన చేసినారు. అంతేగాక ఆ యుగానికి వచ్చిన 100,000 జనాన్ని మనమంతా ఖర్చేస్తాం. ఇది చూడు రాకుండా చేద్దామని మనం అందరూ కూడా ఖర్చేస్తాం. వాళ్ళని యజ్ఞానికి వచ్చినటువంటి 100,000 జనాన్ని మనమందరూ ఖర్చేస్తాం. వాళ్ళు ఆహాకారాలు చేస్తారు, యజ్ఞం అంతా నిలిచిపోతుంది. ఇంకా అందరూ చనిపోతారు కాబట్టి అరిష్టం కలిగింది, యజ్ఞం వద్దు అనేస్తారు. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి చూడండి వాళ్ళ ఏది లేని పక్షంలో అక్కడ భుజించదగిన పదార్థాలన్నీ మీద మలమూత్రాలు విసర్జిస్తాం. ఇట్లా తయారైనారు లాస్ట్కి. ఆ మలమూత్రాలు విసారింపజేస్తాం. భోజన పదార్థాలు పనికి రాకుండా చేసేస్తాం. అన్ని భోజన పదార్థాలన్నీ చెల్లాచెదరు చేసేస్తాం. అప్పుడు అక్కడ ఉండే బ్రాహ్మణులంతా కూడా శాపం ఇస్తారు. ఏమని అంటే, ఇప్పుడు భోజనం కూడా సరిగి పెట్టలేదు, ఈ శాపము ఫలించకుండగాక అని చెప్పేసి చెప్తారు. మరికొందరు మనమే యజ్ఞాన్ని చేయించే రుత్తికలుగా ఉండి దక్షిణగా యాగాన్ని నిలుపమని చెప్తాం. మనమే రుత్తికులు అయిపోదాం అడిపోయి. అసలుకి అప్పుడు యాగాన్ని చేయమని చెప్తే ఈ యాగాన్ని చేయొద్దయ్యా, ఇది మంచిది కాదు అని రాజుకు చెప్పేస్తాం. ఆ రాజు కూడా నిలిపేస్తాడు. మరికొందరు జనమేజయుడు
జలక్రీడలు ఆడే సమయంలో అతన్ని బంధించి తీసుకొని వస్తాము, అప్పుడు యాగమే జరగదు. చూడండి, ఇన్ని ఆలోచనలు, కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని చెడు ఆలోచనలు ఉన్నాయి. అంటే మనిషికి ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి అని చెప్తాడు. ఎంత మంచి ఆలోచన, అంత ఆలోచనలు వస్తాయి. ఎవరో ఒకసారి 5,000 కొట్లాడుకున్నాయంట, మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అని కొట్లాడుకున్నాయంట. ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయంట. సరే అని చెప్పేసి కొట్లాడి చాలాసేపు అయిపోయింది, ఒకరికొకరు వాదించుకున్నారు, కన్క్లూషన్కి రాలేదు. ఏం చేయాలని చెప్పేసి, సరే ఈ చేయి సృష్టించిన వాడు ఎవడు, బ్రహ్మదేవుడే కదా, ఆయన దగ్గరికి పోయిస్తాం పోండి అని చెప్పి అంతా వచ్చినారు. అంతా వస్తే ఆయన చూసినాడు, ఇది తీర్పు చెప్పే కాదయ్యా, అట్లంతా మీరు కొట్లాడుకోకూడదని. లేదు స్వామి, మీరు తీర్పు చెప్పాల్సిందే అని. లేదయ్యా కాదు, అట్లంతా కూడా దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, మీరు అట్లంతా ఆలోచన చేయకూడదు అని చెప్పి. సరే చెప్పమంటారా, మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఎందుకు గొప్పనో చెప్పండి అన్నారు. ఏం లేచిందండి, నేను లేకపోతే ఏం పని జరగదు, ఏం బరువులు ఎత్తాలన్నా ఏం పని జరగదు, కాబట్టి నేనే గొప్ప. సరే అని చెప్పేసి లేచిందండి. నేను అధికారం చూపిస్తే అట్లా జరుగుతుంది, సూచి అనమాట. బట్ నేను అధికారానికి సంబంధించిన వాడిని, నేను లేకపోతే ఏమీ జరగదు అన్నాను. నెక్స్ట్ మధ్యలో వెళ్ళేసిందంట, నేను వీళ్ళందరికీ ఆధారం, మధ్యలో ఉండేవాడిని, అసలుకి నేను అందరికంటే పెద్దగా ఉండేవాడిని, నాకు పెద్ద అధికారం కూడా ఉంది, నేనే గొప్ప అనేది. ఈ చిటికని వేలు, నేను ఐశ్వర్యం, ఉంగరాలు పెట్టుకుంటాను కాబట్టి నేనే గొప్ప అని అనమాట. సరే అని చెప్పేసి చిటికని వేలుని అడిగినంట. చిటికని వేలు, స్వామి నాకేం అభిప్రాయం లేదన్న, నాకేం అభిప్రాయం లేదు అన్నాడు. నీకెందుకు అభిప్రాయం లేదు, ఎందుకు నీకు అభిప్రాయం లేదు, ఎందుకు అంటే, ఎందుకు వచ్చినావు మరి వాళ్ళు ఏంట, నువ్వు ఊరికే ఉండొచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా నువ్వు అంటే, మిమ్మల్ని దర్శించాలని వచ్చినాను నేను, మిమ్మల్ని దర్శించాలని వచ్చినాను అన్నాను. ఒక అభిప్రాయం చెప్పయ్యా అంటే, నేను ఒక అభిప్రాయం అయితే ఉన్నాను స్వామి, ఏ బ్రాహ్మణ్ణి చూసినా, ఏ ఋషిని చూసినా, ఏ దేవతను చూసినా, ఎవరిని చూసినా నమస్కారం పెట్టేటప్పుడు నేనే ముందుంటాను, వీళ్ళందరూ వెనకలే ఉంటారు. కాబట్టి నేను గొప్ప అని చెప్పుకోను, ఆ అవకాశాన్ని నువ్వు నాకు కలిగించినావు, అందుకు కృతజ్ఞత చెప్పాలని నేను వచ్చినాను నీకు, నాకంటే అభిప్రాయం అంటూ ఏం లేదు అన్నది. నా వేలే మీరు చూస్తారు, ఫస్ట్ మిగతా వేలని చూడరు. నేను నమస్కారం పెట్టినప్పుడు నా వేలనే మీరంతా చూస్తారు, మీరు కూడా నన్నే చూస్తారు. కాబట్టి నాకు ఆ అవకాశం ఇచ్చినారు కదా మీరు, అందుకోసారి చూసి ఈ విషయాన్ని మీకు చెప్పిపోదామని వచ్చినాను, వాళ్ళ కథ నాకు తెలియదు అని అట్లా. కాబట్టి ఆ విధంగా మనం చిన్నది పెద్దది అనేటువంటిది లేదు, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది అనమాట. కాబట్టి మనము చూడండి, ఇక్కడ వీళ్ళంతా మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు అన్నమాట. ఊరుకోరు ఆ విధమైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి మరికొందరు అంటున్నారు, అతన్ని ఆ విధంగా బంధించి తెచ్చినప్పుడు అతని ఖర్చు చంపేస్తాం. ఇది చూడు, బంధించి తెచ్చేది కాకుండా రాజు అయినా, జనమేజయ రాజు ఆయన ఖర్చు చంపేస్తాం మనం. అప్పుడు ఆయన చనిపో, లాస్ట్ లో ఇంకా ఉంది స్టోరీ, చెప్పండి పూర్తిగా, ఇంకా ఉంది కదా. మన కార్యం సఫలమవుతుంది, మనం కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పినాడు అనమాట. ఈ విధంగా సోదర నాగరాజ, మేమందరం ఈ విధంగా ఆలోచించి నిశ్చయించి ఈ ఉపాయాలు చెప్పినాం, ఇవి నీకు సమ్మతం కాకుండా పోతే నీ అభిప్రాయం చెప్పు అని నాగులందరూ వాసుకిని అడిగినారు. ఈ విధంగా వారు చెప్పినటువంటి వాసుకి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు వాసుకి బాగా ఆలోచించి వారితో ఈ విధంగా అంది, పన్నాగులారా, మీరు చెప్పిన ఆలోచన ఆచరణ యోగ్యం లేదు. నేను ఎవరో మంచిగా ఉన్నట్టున్నాడు పాపం, ఏమీ ఆచరణ యోగ్యం లేవు. నేను చెప్పే ఆలోచన కూడా మీకు సమ్మతం కాకుండా పోతే అది కూడా ఆచరణ యోగ్యం కాదు. నేను ఒకటి చెప్తాను చూడండి, అది ఆచరణ యోగ్యం అవుతుందా కాదా, కానీ మీరు వద్దంటే అది కూడా వద్దనుకున్నాను నేను అని చెప్పినాడు. ఈ పరిస్థితుల్లో మీ అందరి మేలు కోరి నేను చెప్తున్నాను, మన తండ్రి గారైన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి శాప ప్రతీకారం చెప్పుకొని ప్రార్థిస్తాం, మనకు తప్పకుండా శుభం జరుగుతుంది. సో మనకు జన్మనిచ్చినటువంటి వాడు ఎవరు? కశ్యప ప్రజాపతి. ఆయన మనల్ని ఒక చూపుతోనే మనల్ని సృష్టించినాడు. ఆయన
ఆ గర్భం వైపు చూసిన తర్వాత మనం ఈ విధంగా పుట్టినాం. కాబట్టి ఆయన్నే అడుగుదాం మనమందరూ కూడా. ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడో చూస్తాం. ఎందుకంటే ఆయన మహర్షి, బాగా తెలిసినటువంటి వాళ్ళు, నిష్ఠాగరిష్ఠులు. ఆయన్నే మనం అడుగుదామని చెప్పేసి ఆ విధంగా ప్రార్థిస్తాం. నాగులారా, మన అందరి మేలు కోరి మీరు చెప్పిన మాటల వల్ల ఏమీ నాకు తోచడం లేదు. మీ అందరికీ మేలు కలిగినట్లు చేయాలి. ఏ తప్పు చేసినా మీ అందరికంటే పెద్దవాడైన నాదే బాధ్యత. కాబట్టి గుణదోషాలను బాగా ఆలోచించి కార్యాచరణకు పూనుకోవాలి. ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ కూడా ఆలోచించి మనం చూసుకోవాలి. బడాన మనము రంగంలో దూకుడు ఏదన్నా ఒకటి చేసినప్పుడు ఆ కార్యాచరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా జరగాలి అని చెప్పేసి ఆ విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలా. ఒక ప్లాన్ అనేటువంటిది రూపొందించుకొని ఆ విధంగా మనం చేయాలా. కాబట్టి మనము ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఉగ్రసేనుడు చెప్తున్నాడు, సర్పాలని చెప్పిన అభిప్రాయాలను వాసుకి అభిప్రాయం విన్న తర్వాత ఏకపత్రుడు అనేటువంటి సోదరుడు ఇలా అన్నాడు, మనం భయపడుతున్న జనమేజయుడు పాండవ వంశీయుడు, అతడు అటువంటి వాడు కాదు, యజ్ఞం జరగనే జరగదు. పోవయ్యా, ఆయన పాండవుల వంశం వాడయ్యా, ఆయన నీతి ధర్మాలు ఉండేటువంటి వాడు, అసలు యజ్ఞమే జరగదు పోండి అని ఒక అతను అన్నాడు. రాజా, ఈ లోకంలో దైవపహతులు దైవాన్నే తప్పక శరణు కోరాలి. దైవం తప్ప వేరొకరు దైవోపహతుని రక్షించలేరు. ఈ లోకంలో మనము ఎవరిని శరణు వేడాలి అంటే మనము భగవంతున్నే శరణు వేడాలి, ఎవరిని వేడకూడదు. నాగరాజా, మనకు కలిగిన భయము దైవం వల్ల కలిగింది. కాబట్టి మనం భగవంతున్నే ఆశ్రయిస్తాము. సర్పశ్రేష్ఠులారా, ఈ విషయంలో నేను చెప్పే మాట వినండి. తల్లి కద్రువు మనకు శాపం ఇచ్చేటప్పుడు నేను ఆమె ఒడిలో నిద్రపోయినట్లుగా శాప సమయంలో దేవతలకు బ్రహ్మకు జరిగిన సంభాషణను విన్నాను. దేవతల్లో పన్నగులు చాలా తీవ్ర స్వభావులు అనే మాట కూడా నేను విన్నాను. అంటే నేను పడుకున్నప్పుడు బ్రహ్మకు ఆమెకు ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ నేను విన్నాను. దేవతలు బ్రహ్మతో ఈ విధంగా అన్నారు, పితామహ దేవదేవ, మీ ముందు ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా తన పుత్రుల్ని ఇంత కఠినంగా శాపం ఇచ్చిందా? బ్రహ్మతో దేవతలు అన్నారంట, మీరు కూడా ఈ కద్రువ శాపానికి అడ్డు చెప్పకుండా అనుమతించారే, దీన్ని ఎందుకు నివారించలేదు? కారణాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగినారంట దేవతలు బ్రహ్మతో. ఏమయ్యా, నువ్వు కద్రువ అట్లా కన్న కొడుకుల్నే శపిస్తావంటే నువ్వేం మాట్లాడకుండా పోయినావు అని చెప్పేసి దేవతలు అడిగినారంట. బ్రహ్మ అన్నాడు, అనేక సర్పాలు చాలా క్రూరమైనవి, తీక్షణమైనవి, విషపూరితాలు, ప్రజల హితం కోరేవాడిని కాబట్టి శాపం నివారించలేదు. ఈ సర్పాలు ఎలాంటివి అంటే విపరీతమైనటువంటి విషయం కలిగినటువంటివి, క్రూరమైనటువంటివి, తీక్షణమైనటువంటివి. ఇవి కాటు వేస్తే చచ్చిపోతారు ఎవరైనా కూడా. కాబట్టి నేను ఊరికే ఉన్నాను, చచ్చిపోలే అని చెప్పేసి. సో ఏ సర్పాలు నీచలో, పాపకర్ములో, విషతుల్యులో అటువంటి వారికి వినాశనం కానీ, ధర్మాచరణలు ఉత్తములైన సర్పాలకు ఎటువంటి హాని తరగదు. సరే, ఆ నాగుల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ధర్మకులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎటువంటి హాని అయితే కలగదు. నేను చెప్పేటువంటి పని లేదు. ధర్మం అనేటువంటిది వాళ్ళ క్వాలిఫికేషన్. ఎవరికి ధర్మం ఉంటే వాళ్ళకి జయం కలుగుతుంది. అది ఎటువంటి వాడో తెలియదు, ఏ జాతి వాడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. ధర్మం అనేది క్వాలిఫికేషన్. అది నేను చెప్పాల్సిన పని లేదు, భగవంతుడే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను చెప్పాల్సిన పనే లేదు. దాంట్లో గొప్పవాళ్ళు, ధర్మజ్ఞులు, అట్లాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకేమి యాగం నుంచి నష్టమే లేదు అన్నాడు. ఆ భయంకర యాగ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఉత్తమ సర్పాలకు మోక్షం కలుగుతుంది. మీకు ఈ విషయాన్ని చెప్తాను, అందరూ వినండి. యయావర వంశంలో జరత్కారుడు అనే పేరు గల గొప్ప ఋషీశ్వరుడు వస్తాడు. అదే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఋషీశ్వరుడు జగత్కారుని యొక్క కుమారుడే కదా, అస్తికుడు. చెప్పిండే కదా, మన కథ చెప్తాం కదా. అతడు మహాతపస్వి, జితేంద్రియుడు, తపోధనుడైన జగత్కారునికి అస్తికుడు అనే కుమారుడు పుడతాడు. అస్తికుని యొక్క జగత్కారుని యొక్క చెల్లెలే
వాసుకి యొక్క చెల్లెల్ని చేసుకుంటాడు కదా, చేసుకుంటాడు. ఆ విధంగా యజ్ఞం నివారిస్తాడు. ధర్మజ్ఞులైనటువంటి నాగశ్రేష్ఠులు ఈ విధంగా శాపం నుంచి బయటపడతారు. అప్పుడు దేవతలు మరలా ఇట్లా అన్నారు, దేవా, మునిశ్రేష్ఠుడు తపస్వి శక్తిశాలైన జగత్కారునికి ఎవరి గర్భంలో అస్తికుడు జన్మించాడు? ఆ జగత్కారునికి సునామీ అంటే జగత్కారిణి అని కూడా అంటారు ఆమెని. ఆయన కన్యతో వివాహం జరిపినప్పుడు ఆమె యందు శక్తి సంపన్నమైనటువంటి కుమారుని కంటాడు. ఆ సర్పరాజైన వాసుకి యొక్క సోదరి యొక్క జగత్కారువు ఆమెకు అస్తికుడు జన్మించి నాగుల శాపాన్ని నివారిస్తాడు. కాబట్టి ఈ విధంగా జరుగుగా కానీ దేవతలు బ్రహ్మకు చెప్పిన తర్వాత బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోతాడు. కావున సోదర వాసుకి సోదరి జగత్కారునికి మహర్షినిచ్చి వివాహం చేయడానికి యాచించవలసిందిగా. ఈ విధంగా చేస్తే మనము జగత్కారుని అనేటువంటి ఆమెను ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా మనం అందరూ కూడా యాచించేసి ఆ పుణ్యకార్యం చేస్తాము. అందులో ఆస్తికుడు అనేటువంటి వాడు పుడతాడు. వాడు వచ్చి మనకి యాగాన్ని ఖచ్చితంగా ఆపేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉత్తమమైనటువంటి నాగులకు మంచి జన్మ లభిస్తుంది. మామూలుగా విషపూరితమైనటువంటి సర్పాలకన్నిటికీ కూడా అక్కడ యాగంలో పడి చనిపోతాయి అని చెప్పేసి ఆ విధంగా శేషుడు కూడా తపస్సు చేసి భూభారాన్ని మోసేటువంటి వాడుగా గొప్పవాడుగా తయారైనాడు అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగిందన్నమాట. హరి ఓం స్వస్తి. జయమంగళం. ఇది మళ్ళీ వస్తుంది స్వామి పంచదే. 5 మంది పాండవులు పుడతారు కదా, లాస్ట్ సహదేవుని దాకా వస్తుంది. సహదేవుని దాకా వస్తుంది. ఈ దేవుడే లాస్ట్ అంటాడు, చిటికినేళ్ళు ఇట్లా నమస్కరిస్తే నువ్వు చాలా పుణ్యం చేయండి, నీకు ఒక స్త్రీకి జంట చేసిపోతాను. అది కథ. అందుకే ఒక స్త్రీ జంట వేసాడు, ఇయ్యలే ముడేసుకొని పంపించాడు. జయమంగళం పడదామా? జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. అగతా పారిజాతమా పొరినదుల పాలిభూతమా, శరణాగత పారిజాతమా పొరినదుల పాలిభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వారమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వారమా. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి, అగలంతమైన దయానిధి, అగలంతమైన దయానిధి, ఓ వికటముఖ నమో విధికి విజయీ, అగలంతమైన దయానిధి, ఓ వికటముఖ నమో విధికి విజయీ. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. మురిగిన వారికి మనవాడి, కొలచిన వారల కొంగుపైడి, మురిగిన వారికి మనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ,
విరాజులమైన మాకు విజయ కలిగిన శ్రీ వెంకటరాయ మన విరాజులమైన మాకు విజయ జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు జలజవాదినిధి జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మ